వెల్కమ్ టు స్టడీ సర్కిల్. క్రిందటి వీడియోలో మనం 6th క్లాస్ కవి పరిచయాలన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు 7th క్లాస్ కవి పరిచయాలు. మొదటి పాఠము చదువు పాఠ్యభాగ రచయిత కొరవి గోపరాజు. మరి పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందింది. వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ప్రధానం, రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొరవి గోపరాజు రచించిన సింహాసనద్భాత్రంశిక చతుర్థాశ్వాసంలోనిది కథ. భోజరాజుకు 9వ సాలబంచిక ఈ కథను చెప్పింది. ఈ పాఠం ప్రక్రియ కథాకావ్యం అయితే ఇతివృత్తం, చదువు ఆవశ్యకత. కవిపక్షం చూసినట్లయితే కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. మహారాజు రాణ మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రావీణ్యుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. కొరవి గోపరాజు 15వ శతాబ్దానికి చెందినవాడు. అతని యొక్క తల్లిదండ్రులు కామాంబిక, గోపరాజు. ఇతడు మహారాజు రాణ మల్లన ఆస్థాన పండితుడు. ఇది డిఎస్లో వచ్చిన ప్రశ్న. నెక్స్ట్, కథాకావ్యము అంటే వివిధ కథల సమాహార కావ్యమే కథాకావ్యం. మరి ఎన్నో సలబంజిక ఈ కథను చెప్పింది అంటే భోజరాజుకు 9వ సలబంజిక ఈ కథను చెప్పింది. ఓకే, ఈ వీడియోను లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.